మహాగణాధిపతి నమః. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవాన్ని ఎందుకంటున్నానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేశారు. భక్తి గురించి, సాంప్రదాయాల గురించి, హైందవ సనాతన సంస్కారాల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలా? చెప్పు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుందంటే ఇదే కదా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను కాపాడడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కరా, మీరెక్కరా? నేను అడుగుతున్నా, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే మీ బాధ ఎందుకు? విచారణ పిలిచినారు, నేరుగా పో, గుండెలు 5 ఇంచులు ముందుకు పెంచి ఏమీ జరగలేదని చెప్పేసిరా. ఒకడు వస్తాడు పెట్ట కథ చెప్తాడు, ఒకడు వస్తాడు ఇంకొక కథ చెప్తాడు, నువ్వు వస్తావు అసలు ఏమీ జరగలేదంటావు. నేను అడిగేది 18 సార్లు రిజెక్ట్ చేసినావు అంటే పదే పదే దొంగతనం చేస్తా ఉన్నా మందలించి పంపిస్తావు. పరకామణిలో దొంగతనం చేసినా తప్పేసి మళ్ళా పెట్టుకుంటావు. అంటే ఏమని 18 సార్లు రివర్స్ పంపినాం మేమన్నావు, మరి ఆ కంపెనీని ఎందుకు కొనసాగించినావు? ఒకసారి దొంగతనం చేసినా 100 సార్లు దొంగతనం చేసినా మేము దొంగతనం పట్టుకున్నప్పుడు వదిలిపెడతాం, కానీ మిగతాటప్పుడంతా కూడా మేము చూసి చూడట్టు పోతామనే మీరే చెప్తున్నారు. 18 సార్లు రిజెక్ట్ చేసినామని అంటే తప్పు లేకపోతే రిజెక్ట్ ఎందుకు చేసావు? అంతా శుద్ధంగా ఉంటే, నువ్వు చెప్పిన శుద్ధపూస మాటలు నిజమైతే రిజెక్ట్ ఎందుకు అవుతుంది? మరి రిజెక్ట్ అయినప్పుడు ఆ కాంట్రాక్టర్ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంది? ఇచ్చింది ఒక కంపెనీకి అయితే సప్లై చేసింది వేరే కంపెనీలు అన్నప్పుడు మరి వారిపైన మీరు తీసుకున్న చర్యలు ఏంది? ఓలే బాబా ఎవరు? ఆయన దీంట్లోకి ఎట్లా వచ్చాడు? నీతులు మాట్లాడడానికి నాలుగుంటే సరిపోదు నాయనా. నోట్ దిస్ పాయింట్. నీతులు మాట్లాడడానికి నాలుగుంటే సరిపోదు. దానికి కావలసింది స్వచ్ఛమైనటువంటి నిజాయితీ. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి నాయకులు కామెంట్ చేస్తే మనం రెస్పాండ్ అవ్వాలా. పొద్దస్తమానం అబద్ధాలు చెప్పి, పొద్దస్తమానం తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ, పొద్దస్తమానం మేం చేసిందే కరెక్ట్, ప్రపంచం అంతా తప్పని స్వీయ సర్టిఫికెట్లు ఇచ్చుకునే వాళ్ళ గురించి మనమేం మాట్లాడు